Hi friends, welcome to JPL Family YouTube channel. Please subscribe my channel, like చేయండి, షేర్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు మీ కారం బట్టి వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వేసుకున్నానండి. ఇందులోకి కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో చెక్క, లవంగాలు వేసుకుంటున్నాను. ఒక 3 లవంగాలు, కొంచెం క్లీన్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, పుదీనా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి. నేను పుదీనా పలావు కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా పోసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీకు నెయ్యి వద్దంటే మీరు ఆయిలే యాడ్ చేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇందులోకి బిర్యానీ ఆకు, జాపత్రి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసుకుంటున్నానండి. వీటిని ఒకసారి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఫ్రై అయిందండి. ఇందులోకి నేను కాజు కూడా వేసుకుంటున్నానండి. కాజు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి పుదీనా పలావ్లోకి. దీన్ని కూడా మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము. టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకోవడం వల్ల టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. బీన్స్, ఉల్లగడ్డ, క్యారెట్, పచ్చబటానీ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అట్లే మగ్గనిద్దామండి. ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇలా మనం దీన్ని ఆయిల్లోనే ఒక 3 మినిట్స్ బాగా కుక్ అయ్యేటట్టు చూసుకుందామండి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వెజిటేబుల్స్ మొత్తం కలిసేటట్టు ఈ పేస్ట్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ అలాగే పచ్చివాసన పోయేదాకా ఉడకనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న, నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి ఇక్కడ. మీ ఇష్టం, మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా వెజిటేబుల్స్, రైస్ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము.
మరీ ఎక్కువ కలపకూడదండి, బియ్యం విరిగిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడ నేను 4 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి 2 గ్లాస్ రైస్కి. నేను ఆ గ్లాస్లో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 4 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇందులో మనము ఆల్రెడీ పుదీనా పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఇందులో ఉప్పు వేసుకున్నాం కదండి. ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే సరే, లేదా ఉప్పు తక్కువ ఉందా లేదా అనేది మీరు టేస్ట్ చేసి చూడండి. ఉప్పు సరిపోకపోతే ఒక ఉప్పు వేసుకోండి. ఇందులో లాస్ట్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి పైన. నెయ్యి వేసుకుని మూత పెట్టుకునేస్తున్నాను. 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందామండి దీన్ని. టూ విజిల్స్ వచ్చాయండి మనకిప్పుడు. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను 2 విజిల్స్కి. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రెషర్ పోయేదాకా ఒక 5 మినిట్స్ ఆగుదాము. చూడండి ప్రెషర్ అంతా పోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం మనం కుక్కర్ని. ఎంతో టేస్టీ అయిన పుదీనా పులావ్ రెడీ అండి. చూడండి రైస్ అనేది చాలా పలపలా ఉంది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎంతో రుచికరమైన పుదీనా పులావ్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంతో రుచికరమైన